ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఒక హృదయ విదారక ఘటన రమ్మగారు. మూల్చంద్ శర్మని బెంగళూరుకు చెందిన ఆయన చనిపోయారట పక్షవాతంతో. కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి మళ్ళీ పక్కనే ఉన్న లాడ్జ్లోకి జాయిన్ చేశారు. అయితే పిల్లలిద్దరు, కొడుకేమో ఆఫ్రికాలో ఉంటున్నాడు, కూతురేమో కెనడాలో ఉంటుంది. ఇట్లా మీ ఫాదర్కి బాగాలేదని ఇక్కడున్న పోలీసులు ఫోన్లు చేశారు. కొడుకైతే అసలు అందుబాటులోకే రాలేదంట రమ్మగారు, అతను ఫోనే రీచ్ కాల. కూతురు ఫోను రీచ్ అయితే తను మాట్లాడిన మాటలు ఏంటంటే, అంత్యక్రియలు చేస్తే చెయ్యండి, తగలబెడితే తగలబెట్టండి, లేదా వదిలేసేయండి, ఎవరినడిగి మీరు హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పి అక్కడి నుంచి రిప్లై ఇచ్చిందట కెనడాలో ఉన్న అమ్మాయి. వెంటనే పోలీసులే తర్వాత కార్యక్రమాలన్నీ నిర్వహించారు. ఇది పేపర్లో, సోషల్ మీడియాలో ఎలా చక్కర్లు కొడుతుందంటే ఈ వార్త రమ్మగారు. అసలు దీని గురించి అసలు ఏం మాట్లాడాలి? ఇదిగోండి, ఆయన కనీసమైన క్రియలు కూడా చేయట్లేదు. అంత్యక్రియలు కదా రమ్మగారు. మళ్ళీ మనం ఆ మనిషిని ఏం చేసినా చూడలేని పరిస్థితి కదా. మినిమం సెన్స్ కూడా లేకుండా ఎట్లా తయారవుతున్నారండి? అంటే ఇవి ఎలా ఉంటున్నాయంటే, మానవ సంబంధాలు దెబ్బతినిపోయే స్థితిలో ఉన్నాము జయ. మనం అవి పెంపకాల్లో ప్రాబ్లమ్స్, తండ్రి సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, మమ్మల్ని చూడలేదు, చేయలేదు, అదేదో కాలేదు, మాకు కావాల్సింది చూడలేదు, సంపాదించలేదు, సరిగ్గా చదివించలేదు, లేదా మా చిన్నతనాల్లో ఆయన మమ్మల్ని ఏమో అటెండ్ చేయలేదు. ఇవన్నీ ఏవేవేవేవో కారణాలు ఉంటాయి. వాళ్ళు కూడా అక్కడి నుంచి రాలేని పరిస్థితితో ఏమిటో మనకు తెలియదు. ఏదైనా ఒక సంతానానికి ఒక కనీసమైన ధర్మం ఉండాలి కదా. ఇప్పుడు పెద్ద అయ్యాక చదువు సంధ్య ఏదో సరిగ్గా చెప్పించలేదు, మీరు చిన్నగా ఉన్నప్పుడు తిండో తిప్పలో ఏవో వాళ్ళు పెట్టకుండా మీరు పెరగలేదు కదా. ఇప్పుడు ఒకళ్ళు కెనడాలో, ఒకళ్ళు ఆఫ్రికాలో ఉంటే వాళ్ళ కష్టం లేకుండా ఎలా వెళ్తారు? పేరెంట్స్ ఎంతో కొంత చేయకుండా, ఏదో విధంగా చూడకుండా ముందుకెళ్ళారు కదా. అసలు సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. మనిషి పిల్లలకు అసలు కుదరదు. బాగా చెప్పారు. మామూలు జంతువుల పిల్లలు ఎటగొట్ట బతుకుతాయి, ఎట్లా బతుకుతాయి. పక్షి పిల్లలు కాస్త రెక్కొచ్చాక ఇక దానికి ఏం పెట్టక్కర్లా. అవును. మనుషుల పిల్లలు అట్లా కాదు కదా. స్కూళ్ళని, కాలేజీలని ఎన్ని రకాల బాగా చూసావో ఓగు చూసావో ఎట్లన్నా కానివ్వండి, ఏం చేసినా తల్లి తండ్రే కదండి. అదే కనీసం ఈ చివరి రుణం తీర్చుకుందాము అని ఏమనాలంటే మినిమం కర్టెసీ, రెస్పాన్సిబిలిటీ బాధ్యత కాదు. మన బాధ్యత. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ కాదు, కర్టెసీ అయినా చేయాలి కదా కనీసం. బాగా చెప్పారు. రెస్పాన్సిబిలిటీ లేదు మీకు, వెళ్ళిపోయారు బయటికి. ఈ బయట ఉన్న పిల్లలు అందరూ ఇట్లా ఎందుకు చేస్తారు జయ? అందరూ చేయరు. కొంతమంది అయితే పెద్దవాళ్ళు అయితే పేరెంట్స్, మా కజిన్స్ లో నేను చూస్తాను జయ, ఇది ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక పిల్లాడు. అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు, ఆడపిల్లలు ఇక్కడే ఉన్నారు. కానీ బాగా పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ అమ్మా నాన్నకి గ్రీన్ కార్డు ఏదో చేయించి తీసుకుపోయాడు పిల్లాడు. వాళ్ళు ఎప్పుడప్పుడు సంవత్సరానికి రెండేళ్లకి ఒకసారి ఇక్కడ వచ్చి చూద్దాం అనుకుంటే, వస్తే ఇక్కడికి రాగానే ఈ జ్వరాలు ఏవో వస్తాయి, వాడు పరిగెత్తుకుంటూ వచ్చేసాడు మళ్ళీ. అసలు మంచి పిల్లాడు అనగానే వాడి కంట్లో కనపడతాడు మాకు. అది మంచి చెడు చెప్పుకుంటాం. మళ్ళీ వచ్చి మళ్ళీ దగ్గరుండి తీసుకెళ్ళిపోయాడు. మీరు నా దగ్గరుంటే ఏదైనా అయినా నేను ఉంటాను. వాళ్ళ అమ్మా నాన్న చుట్టం చూపుగా ఇండియా వస్తే, ఇండియాలో అనారోగ్యం వచ్చినా సరే అబ్బాయి వచ్చాడు. ఇప్పుడు అందరికీ అలా రావడం కుదరదు, నేను ఒప్పుకుంటా. అందరూ తీసుకెళ్ళలేకపోతారు, అది కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అందరికీ తీసుకెళ్లేరు, అందరూ గ్రీన్ కార్డులు చేయించుకోలేరు, అందరూ వెంటనే రాలేరు. కానీ ఒకసారి వాళ్ళు డిస్మైజ్ అయిపోయాక, వాళ్ళు వెళ్ళిపోయాక, వాళ్ళకి కనీసం మన ధర్మం ప్రకారం ఏం చెయ్యాలో అది చేయాల్సిందే కదా మరి. కానీ కొన్ని సందర్భాల్లో రాలేకపోవటం కూడా చూస్తున్నామండి. ఆల్ ఆఫ్ సడన్ జరగటం, టికెట్లు దొరకపోవటం, ఏదైనా సరే కనీసం మాట తీరైనా. ఎలాంటి కొటేషన్ అంటే రమ్మగారు, వీలైతే తగలబెట్టండి లేదా వదిలేయండి, లేదా పాడేయండి. వీలైతే తగలబెట్టండి లేదా పడేయండి. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలట రికార్డింగ్స్ లో మనకి బయటకు వచ్చినాయి. సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్స్ లో కూడా చూసాం రమ్మగారు. ఇప్పుడు కొడుకులు ఏదో సరిగా లేరు, కూతుళ్ళు బాగా ఉంటారని చెప్పుకుంటున్నాం మనం. ఇప్పుడు సమాజం చాలా మంది అవే, మగ పిల్లల కంటే ఆడపిల్లలే నయం. ఏది ఆడపిల్ల? ఆ ప్రబుద్ధుడైతే అసలు ఫోనే కలవలేదు. ఇప్పుడు దీన్ని మనం సార్వజనీనంగా అందరికీ వ్యవహారంగా మనం చెప్పలేం కదా. ఆడ మగ నయం కాదు, అసలు మనుషులుగా ఉన్నారా లేదా ప్రతి వాళ్ళు, ఏ ఆడైనా మగైనా మనుషులుగా ఉన్నారా లేదా కనీసం. ఆయన అనారోగ్యంగా ఉన్నా నువ్వు అటెండ్ చేయకపోయినా ఓకే, ఎటగొట్ట నడుపుకుని ఉంటుంటాడు పాపం. ఆయన ఏ డబ్బులో ఉండుంటాయి, నడుపుకున్నారు. కనీసం మరణానంతర క్రియలైనా మనం నిర్వహించాలి కదా. అంత మాత్రం పేరెంట్స్ కూడా ఏంటంటే ఇంకొకటి ఉంది జయ, ఇటీవల ఒకటి గమనిస్తున్నాం మనం.
వాళ్ళు బిజీగా ఉంటారు, రారు. ఏదో వీళ్ళకేవో కోపాలు అలకలు వస్తాయి పిల్లల మీద, మాట్లాడడం మానేస్తారు. దానివల్ల మీరు నష్టపోతారు, వాళ్ళు నష్టపోతారు. మరి దూరాన ఉన్న పిల్లలతోటి తరచుగా మాట్లాడండి, తరచుగా మాట్లాడాలి. వాళ్ళవి నెంబర్లు 3-4 ఫోన్ నెంబర్లు ఉంచుకోవాలి. ఉమ్. ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉండాలి. మానవ సంబంధాలు మనం ఉద్ధరించుకుంటేనే సరిగ్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు ఏదో ఒక బ్లాక్ హోల్స్ ఏర్పడతాయి, వాటిని సరి చేసుకోవాలి. అగాధాలు ఏర్పడతాయి, వాటిని సరి చేసుకోవాలి. కనీసం పిల్లలతో ఎలా ఉన్నావు ఏంటి. ఫారిన్ కంట్రీస్లో ఇట్లా 30 ఏళ్ల తర్వాత మా నాన్నని చూశాను, 40 ఏళ్ల తర్వాత మా అమ్మని చూశాను, నీకు ఫేస్బుక్లో కొటేషన్లు కనపడుతూ ఉంటాయి. ఆఫ్టర్ 40 years మెట్ అవర్ మామ్ అనుకుంటూ. అదేనా గొప్పనా? అది గొప్ప. మనం కూడా అలాగే అయిపోతే ఎలాగమ్మా? అమ్మా నాన్నని చివరి దశలో చూడాల్సిన బాధ్యత లేదు మనకి, రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు ఇంకో చోట ఎట్లా ఉంటావో నాకు చెప్పు. నీళ్లు ప్రవాహం ఎట్లా ఉంటుంది? ఓవైపు గాలి కూడా, ఓవైపు తలిపేసేస్తే అది వెళ్ళదు ఇంకా. అవును. ఎప్పుడు నువ్వు ఇక్కడ ఉండవు, నువ్వు సరిగా ఆఫీస్ పని చేస్తావని ఏం నమ్మకం? అసలు ఏదైనా కూడా నువ్వు అసలు మనిషిగా ఉన్నావన్న నమ్మకం ఏది? ఇంకా మానవత్వం కూడా లేదు కదా మీకు. అంతే. ఎందుకో ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నాను జయ. ఇలాంటి వార్తలు ఏమైనా వింటే వాళ్ళు చేయలేదా, మేము చేస్తే తప్ప, అలాంటివి కూడా పుడతాయి. ఇంకా వాళ్ళంతా వదిలేశారు, మేము మాత్రం ఎందుకు వదిలేయకూడదు కదా. ఆ బలగం సినిమా చూసినప్పుడు నాకు చాలా అనిపించింది జయ, భలే బాగా తీశారు. ఇదే కదా మన పరిస్థితి. అంతేగా. కనీసం ఈ అంత చివరి చేసే 4 క్రియలకి ఒక 15 రోజులకి, ఒక 10 రోజులకు కూడా సెలవులు పెట్టలేదు. ఏం ఉద్యోగాలు? మళ్ళీ రావా అవి? అమ్మా నాన్న వస్తారా? వస్తారు. అవునండి. వాళ్ళకి నువ్వు చేయాల్సిన రిచువల్ వస్తుందా? ఎప్పటికైనా మనం చెయ్యాలి కదా ఒకటి, తప్పకుండా చివరికి చేయవలసిన కార్యక్రమం అయినా. ఇంకా మన వాళ్ళు కూడా అలాగే పోతున్నారు. కాదు రమ్మగారు, రుణం తీర్చుకోవటం అని ఒక మాట మాట్లాడుకుంటూ ఉంటాం మనం. దీనికి కూడా రాకపోతే ఇంకా ఏంటి అసలు? మన జీవితానికి, మన జన్మకు ఒక అర్థం ఉండాలి కదా. ఉండాలి కదా. ఎందుకనో ఇలా అంటే ఇలాంటి విన్నప్పుడు చాలా రోజుల పాటు ఇది మనసులో ఉండిపోతుంది. అలా పళ్ళ చక్రం పెట్టి తిప్పినట్టు ఉంటుంది కడుపులో. అవునండి. ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? సమాజం వీళ్ళని చూసి ఏమైనా నేర్చుకుంటుందా? ఆ పెద్దవాళ్ళని చూసి కొంచెం నేర్చుకోవాలేమో. పిల్లల్ని ఎంత బయటికి పంపించేసేయద్దు అనిపిస్తోంది ఒకటి. కానీ మరి ఎట్లా? మన ప్రపంచం అంతా బయటికి పరిగెత్తేసేస్తోంది కదా ఇప్పుడు. అంతే. ఒకటి ఎదుగుదలకి అడ్డం కాకూడదని తల్లిదండ్రులు ఆలోచిస్తారు కదా రమ్మగారు. అవును. అవునా కదా. వాళ్ళతో టచ్ లో ఉండాలి. పిల్లలు ఇవాళ రేపు ఎట్లా అయిందంటే సతాయింపుని భరించలేని స్థితిలో ఉంటున్నారు జయ. ప్రశ్నలు ఎదుర్కోరు, జడ్జిమెంటల్ గా ఉండకూడదు. వాళ్ళు ఏం చేస్తుంటే అది వాళ్ళని చేసుకొని ఇవ్వాలి. ఈ పేరెంట్స్ మేము ఇంత పెంచాం కదా, వీళ్ళు మాతోటి ఇట్లా బిహేవ్ చేస్తున్నారు, నా మాట వింటలేదని ఒక రకమైన అలక కినుకొస్తుంది. దాంతో వాళ్ళని వదిలి మాట్లాడకుండా ఉండిపోతారు. ఇలాంటి పరిస్థితి వస్తుంది. అవును. మీరు ఈ దుస్థితిలోకి వెళ్ళొద్దు, మీ పిల్లల్ని అలాంటి పరిస్థితుల్లోకి పోనివ్వద్దు. పిల్లలతో సార్ట్అవుట్ చేసుకోండి. సీరియస్ ఇష్యూస్ ఉంటే సార్ట్అవుట్ చేసుకోండి. ఆస్తిపాస్తుల వ్యవహారాల, డబ్బు సంబంధమైనవా, లేకపోతే ఏమైనా మానసికమైన బాధలు, ఇబ్బందులు పిల్లలు సఫర్ అయిందో, మీరు సఫర్ అయిందో, వాళ్ళ వల్ల మీరు, మీ వల్ల వాళ్ళు, అదైతే తప్పదు కదా. అంతేగా. అవి తప్పవు కదా. కొంచెం జీవితాన్ని పిల్లలు బయటికి వెళ్ళిపోయాకైనా కాస్త సార్టెడ్గా వాళ్ళ దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండటం, వాళ్ళని అప్పుడప్పుడు ఎంటర్టైన్ చేసి రప్పించుకోవటం, ఫోన్లలో టచ్లో ఉండటం, ఏదైనా ఓ పుట్టినరోజు అని అదని ఇదని పలకరిస్తూ ఉండటం. బర్త్డే విషెస్ చెప్పని వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు. నాన్నలు అమ్మలు కూడా ఉంటున్నారు జయ. వీళ్ళ లోకం వీళ్ళది, ఎవరి ప్రపంచం వాళ్ళది అయిపోయింది, వాళ్ళ ప్రపంచం వాళ్ళది. ఇలా ఉండటం వల్ల ఏంటంటే మనం మానవత్వం లేని ప్రపంచంలోకి వెళ్ళిపోబోతున్నాము. మనుషులుగా కూడా మనం రెస్పాండ్ కాని దుస్థితిలోకి ప్రపంచం వెళ్ళడానికి మనము ఒక కారణం కాకండి, మనం కూడా కారణం కాకూడదు. ఇలా ఆలోచిస్తే గానీ మనం దీన్ని సార్ట్అవుట్ చేసుకోలేం జయ. కరెక్ట్ రమ్మగారు. ఇలాంటి పరిస్థితి రేపు మనకు వస్తుందని మీరు ఆలోచించండి. మీరు ఎప్పుడు చెప్తుంటారు తాత చెప్ప తరతరాలు. అంతే, ఎప్పుడు కూడా అది దాన్ని మనం పోగొట్టుకోలేం కదా. అవునండి, పోగొట్టుకోలేము. నిన్నగా మొన్న అనుకుంటా ఒక కథ చదివాను నేను. నాన్నగారు చెప్పారని చెప్తుంటుంది ఒక క్యారెక్టర్. ఏరా ఎందుకురా ఈ స్కూల్ బాగుంది కదా, హాస్టల్ ఎందుకు చేరారంటే నాన్నగారు చెప్పారు మంచిదని చేరాడు. బైపీసీ ఎందుకు తీసుకున్నారంటే నాన్నగారు చెప్పారు. ఇంకేదో ఎందుకు తీసుకున్నారంటే అంటే నాన్నగారు చెప్పారు. తర్వాత ఏరా మీ తాతగారిని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేపిస్తున్నారు కదంటే అవును నాన్న చెప్పారు, ఆయనకి బాగుంటుంది. కొన్నాళ్ళు పైగా ఏరా మీ నాన్నగారు చేస్తుంటే అవును తాతని చేర్పించేటప్పుడు మా నాన్నే చెప్పారు, అందుకని నాన్న కూడా వెళ్ళాడు ఓల్డ్ ఏజ్. కరెక్టే కదా. ఎంత బాగా రాశారో కథ అనుకున్నాను.
చాలా మంచి కథ. బుద్ధవరపు కామేశ్వరరావు గారు భలే చక్కగా రాస్తారు. చిన్న స్టోరీ అది, కానీ చూడు 10 వాక్యాల్లో నువ్వేం చేసావో అది నువ్వు అనుభవించి తీరుతావు అనేది కనపడుతుంటుంది కదా క్లియర్గా. అవును అవును. అలాగే పోతున్నామమ్మా, అలాగే వెళ్ళిపోతున్నాం. పెద్దవాళ్ళు పిల్లలతోటి సార్ట్ అవుట్ చేసుకోండి. దూరంగా ఉన్న పిల్లలతోటి టచ్లో ఉండండి. మీ పిల్లలు కూడా బయట ఎక్కడైనా ఉండిపోయిన వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అయి ఉంటారు జయ, మనకంటే పెద్దవాళ్ళే గ్యారంటీగా అవునండి. బయట సెటిల్ అయిన వాళ్ళు. మీ పేరెంట్స్ని మీరు సరిగ్గా చేయలేకపోతే ఆ సరిగ్గా తనంలో కొంత భాగం కూడా మీకు దక్కదని మీరు తెలుసుకోండి. ఎస్. నువ్వేం చేయనప్పుడు నీకు అది రాదు. ఆ దుస్థితిలోకి వెళ్ళొద్దు. మనం మనుషులుగా మిగలాలంటే కొంచెం ఆలోచించి ప్రవర్తించాలి. ముందు చూసుకోవాలి కదా. 100% మనం ఏ రోజు ముందు చూడం, ఈ రోజే చూసుకుంటాం. ముందుకి ఆలోచించుకోవాలి ఇలాంటి విషయాల్లో అది. ఖచ్చితంగా ఆలోచించాలి. అవును. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.